ఓకే, ఇవాళ మనం కెమికల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాము. క్లాస్ 10 చాప్టర్ 2. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ ఈక్వేషన్స్ గురించి చెప్పుకోవాలంటే మన సరౌండింగ్స్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడన్నా ఇనో ప్యాకెట్ తీసుకుంటాం, గుర్తుందా? ఎప్పుడన్నా డైజెషన్ కానప్పుడు ఇనో ప్యాకెట్ తీసుకుని అది ఇనో ప్యాకెట్ ఏం చేస్తాము, వాటర్లో పోస్తాం. వాటర్లో పోసినప్పుడు అది ఏమవుతుంది? పొంగుతుంది. ఇట్స్ క్లియర్, ఇట్స్ ఏ కెమికల్ రియాక్షన్. ఎప్పుడైనా ఐరన్ నెయిల్స్ తీసుకున్నాం అనుకో, ఐరన్ నెయిల్స్ తీసుకున్నాం అనుకో, ఒక బయట ఒక 1 month అలా వదిలేసాం అనుకో, అది ఏ కలర్లా కనపడుతుంది? రెడ్డిష్ కలర్లా కనపడుతుంది. పైన ఒక రెడ్డిష్, ఏదో ఒకటి రెడ్డిష్ కలర్ కనపడుతుంది. ఇలా ఇదొక ఐరన్ నెయిల్ అని అనుకుంటే నువ్వేం చేయాలి? 1 month కనుక బయటపడేస్తే ఇది కూడా ఒక కెమికల్ రియాక్షన్. మన ఫుడ్ తింటాం డైలీ, లోన ఆటోమేటిక్గా ఏమవుతుంది? డైజెస్ట్ అవుతుంది. అంటే అన్నంలాగా ఉంటుందా? ఉండదు. అంటే ఏమవుతుంది? ఒక సబ్స్టెన్స్ ఇంకో సబ్స్టెన్స్ కింద చేంజ్ అవుతుంది. ఈ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అంటారు. మనము ఈ కెమికల్ రియాక్షన్స్ని ఒక కెమికల్ ఈక్వేషన్తో రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్, వాట్ ఈజ్ కెమికల్ ఈక్వేషన్, హౌ టు బ్యాలెన్స్ దోస్ కెమికల్ ఈక్వేషన్స్. దీని గురించి మనం ఇవాళ నేర్చుకుంటాం. ఇంకా చెప్పాలంటే మనము గాలి తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటాము? ఆక్సిజన్ తీసుకుంటాం. వదిలినప్పుడు ఏం వదులుతాం? కార్బన్. అంటే మన బాడీలో ఏం జరుగుతుంది? రెస్పిరేషన్ ఏమంటుందని ఏమంటారు? రెస్పిరేషన్ ఏమంటాం? ఒక కెమికల్ రియాక్షన్. ఏమైనా క్లియర్ అన్నట్టు. మనం ఇప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. చూడండి ఇక్కడ, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ సిస్టమ్. The process of digestion is a chemical reaction. Burning crackers, it's very 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 important. చెప్పమంటారు బర్నింగ్ క్రాకర్స్. మన క్రాకర్స్ బర్న్ చేసినప్పుడు ఒక లైట్నింగ్తో వస్తూ ఉంటుంది. మళ్ళీ క్రాకర్ కింద కన్వర్ట్ చేయగలుగుతుందండి? కన్వర్ట్ చేయాలి అని దాన్ని ఏమంటారు? పర్మనెంట్ చేంజ్ అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అది నువ్వు ఆక్సిజన్ తీసుకున్నావు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అది మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుందా? రాదు. ఆక్సిజన్ తీసుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆక్సిజన్ కనుక కన్వర్ట్ చేయడం అంటే అన్నీ అవుతుందా? నెక్స్ట్ రిఫైనింగ్ ఆఫ్ మ్యాంగోస్. మ్యాంగోని మనం ఏం చేస్తాం? రిఫైన్ చేసుకుంటాం. అది కూడా నెక్స్ట్ ఎక్స్ప్లోజింగ్ ఆఫ్ ఐరన్ నెయిల్స్ ఇన్ ద మాయిస్చర్ ఎయిర్. మాయిశ్చర్ ఎయిర్లో పడేసాం అనుకో ఐరన్ నెయిల్స్, అవి ఎలా కన్వర్ట్ అవుతాయి? రెడ్ కలర్లో చేంజ్ అవుతాయి. అంటే అక్కడ కూడా ఏం ఫామ్ అయింది? ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. ఆ కెమికల్ రియాక్షన్ని మనం కెమికల్ ఈక్వేషన్స్ కింద ఫామ్ చేసి దాని గురించి మనం స్టడీ చేస్తాం. అంటే కెమికల్ ఈక్వేషన్స్ గురించి తెలియాలంటే నీ కెమికల్ నేమ్స్ కూడా బాగా తెలుసుకుందాం. కెమికల్ నేమ్స్ ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ మన కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. సోడియం ఉంది, మనం దేనితో రిప్రజెంట్ చేస్తాం? Na. క్లోరిన్ ఉంది, మనం దేనితో రిప్రజెంట్ చేస్తాం? Cl. ఇవన్నీ తెలియాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాన్ని దేనితో రిప్రజెంట్ చేస్తాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. ఇది ఒక యూనిట్ అంతే. H2O ఇది ఒక యూనిట్ అంతే. సోడియం క్లోరైడ్ NaCl, ఇది ఒక 1 యూనిట్. మనకి ఒక సోడియము క్లోరిన్ కలిసి, సోడియం అనేది ఒక ఆటము, క్లోరిన్ అనేది ఒక ఆటము మిక్స్ అయితే సోడియం క్లోరైడ్. ఇది జమాలికి ఏమైనా క్లియర్ అన్నాడు. ఇవన్నిటిని మనం ఈ సోడియం క్లోరైడ్ ఎలా ఫామ్ అయింది, H2SO4 ఎలా ఫామ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ అంటారు దీన్ని. కాల్షియం హైడ్రాక్సైడ్ నెంబర్ చదవాలి. CaOH టేకెన్ ట్వైస్, OH టేకెన్ ట్వైస్. ఏమైనా క్లియర్ అన్నాడు? దీస్ ఆర్ వాట్ కెమికల్ నేమ్స్. అంటే ఈ కెమికల్ నేమ్స్ తెలిస్తేనే మనము
కెమికల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయగలుగుతాం? కెమికల్ ఈక్వేషన్స్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? కెమికల్ నేమ్స్ అనేవి బాగా. అంటే ఈ కెమికల్ ఈక్వేషన్స్ ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇందులో పర్మనెంట్ చేంజ్ వస్తున్నాయి చూడు. ఇప్పుడు ఐరన్ వేసి బయట పడేస్తావు. ఇది ఏంటి యాక్చువల్గా? ఐరన్. ఐరన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫెర్రస్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ ఈజ్ బాగున్నా ఏదో రెడ్ కలర్లో కనబడుతుంది. ఇట్స్ ఓకేనా? ఇప్పుడు దీని గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేద్దాం ఫస్ట్, తర్వాత కెమికల్ ఈక్వేషన్స్ వరకు వెళ్దాం. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఓకే, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్, కెమికల్ రియాక్షన్ అని దాని గురించి తీసుకున్నాము. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు నేనేమో ఒక యాక్టివిటీ చేస్తాను. నేనేం తీసుకుంటాను? కాల్షియం ఆక్సైడ్ తీసుకుంటాను. ఏంటమ్మా? కాల్షియం ఆక్సైడ్ తీసుకుంటాను. దీన్ని వాటర్లో కలుపుతాను. వాటర్లో కలిపినప్పుడు ఇట్స్ టేక్ సమ్ రియాక్షన్. ఇది ఆ కాల్షియం ఆక్సైడ్ వాటర్లో కలపగానే అందులో ఏమవుతుందంటే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సమ్ కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని ఇందులో సమ్ కాల్షియం ఆక్సైడ్ తీసుకుని ఇందులో వాటర్ కలిపేవాడు. ఇందులో నుంచి నీకు సరే, నువ్వు దీన్ని టచ్ చేసావనుకో, ఇలా టచ్ చేసామనుకో హీట్గా ఉంటుంది. అంటే నేను ఒక కెమికల్ రియాక్షన్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు రెండు విషయాలు తెలుసుకున్నాను. ఒకటి ఏంటి? గ్యాస్ అనేది కొద్దిగా ఇవాల్వ్ అవడం చూసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈ టచ్ చేసి ఇది ఎలా ఉంది? హాట్గా ఉంది. అంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి కొద్ది హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ హీట్ ఎనర్జీని రిలీజ్ చేయడం ఏమంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్. మరి ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీని అది తీసుకుంటాం, హీట్ ఎనర్జీని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకుని చేతిలో పోసుకున్నాం అనుకో, ఒక 5 నిమిషాల తర్వాత నీ చేతులు చల్లగా ఉంటాయి. అబ్జర్వ్ చేశాను. పెట్రోల్ తీసుకుని కొద్ది కాసేపు ఉంటుంది, అది ఎవాపరేట్ అయిపోతూ ఉండదు. ఆ రియాక్షన్ టేస్ట్లెస్. అంటే అది ఏం చేస్తే హీట్ ఎనర్జీని అది ఏమవుతుంది? తీసుకుంటుంది. దీన్నే ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటారు. అంటే సమ్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ హాట్గా ఉంది కదా, వేరే కెమికల్స్ కలిపినప్పుడు ఒకసారి ఈ గ్లాస్ని టచ్ చేస్తే చల్లగా అవుతుంది, అంటే కూల్గా అవుతుంది. అలాంటప్పుడు అది ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. హీట్ ఎనర్జీని తీసుకుంటే ఎండోథెర్మిక్ రియాక్షన్. అదే హీట్ ఎనర్జీ అది ఇచ్చేస్తుంది అనుకో ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఇవన్నిటిని మనం స్టడీ చేస్తాం, అందుకే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఏం పోస్తున్నాము? వాటర్ పోస్తాం. అవునా? వాటర్ పోసిన ఏముంది? కాల్షియం ఆక్సైడ్ ఉంది. కాల్షియం ఆక్సైడ్ తీసుకోగానే ఇది ఏమవుతుంది? బ్రేక్ అవుతా ఉంటుంది. బ్రేక్ అవుతున్నాయంటే ఏంటి? రియాక్షన్ టేక్స్ ప్లేస్ బై ఆక్సిజన్ వాటర్ విత్ కాల్షియం ఆక్సైడ్. ఈ పగిలిపోతూ ఉంటుంది స్లోగా, కొద్దిగా గ్యాస్ కింద వస్తూ ఉంటుంది. ఈ బ్రేక్ అవుతూ ఉంటాయి. బ్రేక్ అవుతున్నాయి ఇదిగో, బ్రేక్ అవుతున్నాయి లేదా? రియాక్షన్ మనం పల్లెటూరులో సున్నం వేస్తారు కదా, గోడకు సున్నం వేస్తారు కదా, ఆ సున్నాలో తయారు చేస్తే లాగే అది పట్టుకుంటే బొస్సు మనం పొంగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేసుకోగలిగాము? ఒక రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ ఎవాల్వ్ అవ్వచ్చు, లేకపోతే అది హాట్గా ఉండొచ్చు. హాట్గా ఉండిందంటే హీట్ ఉందంటే అని హాట్గా ఉందండి, ఇట్స్ రిలీజింగ్ సమ్ హీట్ ఎనర్జీ అని తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుందాం. అవునా? సరే, నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ చూద్దాం. ఇదంతా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీసే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెకండ్ లైన్ 100 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఒక బేకర్లో ఏం చేస్తాను? ఎంత? 100 ml ఆఫ్ వాటర్ తీసుకుని ఇందులో నేను సోడియం సల్ఫేట్ వేస్తాను, Na2SO4. నేను చెప్పాను ఇవన్నీ బాగా తెలిసి ఉండాలి అని చెప్పాను. Na2SO4 అనేది ఏంటి? సోడియం సల్ఫేట్. ఈ వాటర్లో మిక్స్ చేసి 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి రెడీగా ఉంచుకుంటాం. మళ్ళీ ఇంకొక బీకర్ తీసుకుంటావు. బీకర్లో మళ్ళీ 100 ml ఆఫ్ ఏం తీసుకుంటావు?
వాటర్ తీసుకుంటాం. వాటర్ తీసుకుని ఇందులో బేరియం క్లోరైడ్ BaCl2 కలుపుతాం. ఈ బేరియం క్లోరైడ్ కలిపినప్పుడు ఇది ఒక సొల్యూషన్, ఇది ఒక సొల్యూషన్. ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి మిక్స్ చేస్తాను. అంటే ఇలా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసినప్పుడు నాకు అక్కడ కెమికల్ రియాక్షన్ కాగానే అక్కడ నాకు వైట్ ప్రెసిపిటేట్ కనపడుతుంది. అంటే ఇదో కలర్లెస్ సొల్యూషన్, ఇదో కలర్లెస్ సొల్యూషన్. కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన సొల్యూషన్ గురించి చెప్తున్నాను. ఇది ఏం జరిగింది ఇక్కడ? కలర్ కూడా చేంజ్ అయింది. అంటే ఒక్కొక్కసారి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కలర్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇందాక కాల్షియం ఆక్సైడ్ ఉంది, దీనికి ఏం కలిపాను నేను? వాటర్ కలిపాను. వాటర్ కలిపినప్పుడు నాకేం ఫామ్ అయింది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. అవునా? ఇందులో ఈడన్. కానీ ఇందులో ఒక లిట్మస్ పేపర్ పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లిట్మస్ పేపర్ పెట్టాను అనుకో, ఏ రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ బ్లూ వెన్ డ్రాప్డ్ అబౌవ్ ద సొల్యూషన్. అంటే ఇది ఏ నేచర్ ఉందని తెలుస్తుంది? బేసిక్ నేచర్. ఇవన్నీ మనం తెలుసుకుంటా. కొన్ని సొల్యూషన్స్ కలిపినప్పుడు బేసిక్ సొల్యూషన్ అవుతాయి, కొన్ని కలిపినప్పుడు యాసిడ్స్ కింద ఉంటాయి. అట్లా సరే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ బేరియం క్లోరైడ్ కలిపినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు కలర్లెస్ సొల్యూషన్స్ మిక్స్ చేసాం. సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్. నాకు ఒక వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, అది బేరియం సల్ఫేట్. మళ్ళీ ఇంకోటి, ఈ బేరియం సల్ఫేట్ ఫామ్ అయింది కదా, ఇందులో ఉన్న వాటర్ అది డిజాల్వ్ కాదు, అంటే అందులో కరగదు. అమ్మాయి క్లియర్ అన్న? మళ్ళీ ఈ బ్యాక్ రావు. కట్ట అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఇక్కడ కట్ట కనపడుతుంది, అది ఇందులో వాటర్ అది ఒక సల్ఫేట్ని, సోడియం సల్ఫేట్ని ఇందులో వేస్తున్నాను. ఆటోమేటిక్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ కలర్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. చాలా ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది ఇది. కట్క తెలుసు, ఈ వాటర్ పోయి కానీ బాగా చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్. ఇందులో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ అనే ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్ మళ్ళీ ఇందులో వాటర్లోటి కరగదు. అంటే ఇది బ్యాక్ రాదు, ఇది రియాక్షన్. అంటే పర్మనెంట్ చేంజ్ అయినప్పుడు ఒరిజినల్గా దానికి ఉన్న ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒరిజినల్గా ఉన్న ప్రాపర్టీస్. ఇప్పుడు నేను సోడియం సల్ఫేట్ ఉందనన్న, ఇంకోటి దేంతో మిక్స్ చేశాను? బేరియం క్లోరైడ్తో మిక్స్ చేశాను. అంతే. Na2SO4 react with barium chloride, use barium sulfate SO4 plus sodium chloride. ఇది ఫామ్ అయింది. ఇక్కడ ఈ వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఇది మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఇటు సైడ్ రాదు. ఒక్కొక్కసారి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు పర్మనెంట్ చేంజ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సపోజ్ నువ్వు వాటర్ని హీట్ చేసావు అనుకో, వాటర్ హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ కింద వెళ్తాయి, మళ్ళీ కూల్ చేస్తే మళ్ళీ వాటర్ కింద కనబడదు. ఇది టెంపరీ చేంజ్, కొన్ని పర్మనెంట్ చేంజ్ ఉంటాయి. ఇవన్నీ పర్మనెంట్ చేంజెస్ మనం డిస్కస్ చేసినవన్నీ. అర్థమైందా? అంటే ఇట్లని ఏమంటాం, ఇక్కడ నేను యార యూజ్ చేస్తాను. వీటిలన్నింటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, అందుకోసం చెప్తున్నాను. సరే, ఇంకొక రియాక్షన్ తీసుకుంటా, ఇంకో యాక్టివిటీ తీసుకుంటాను. ఇంకా జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటా, అంటే జింక్ పీసెస్ చిన్న ముక్కలు తీసుకుంటా. ఇక్కడ కూడా నేను 5 ml ఆఫ్ డైల్యూటెడ్ HCl తీసుకుంటాను, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇదో కోనికల్ ఫ్లాస్క్ నాన్న, ఇదో కోనికల్ ఫ్లాస్క్. ఇందులో సమ్ జింక్ గ్రాన్యూల్స్ తీసుకుంటాను. ఇందులో ఏముంది? ఇలాగా ఏముంది నాన్న? డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఈ జింక్ గ్రాన్యూల్స్ ఇందులో వేసినప్పుడు ఈ బుసబుస మనకు పొంగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులోంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. మరి దాన్ని ఎలా టెస్ట్ చేస్తాం? ఒక బర్నింగ్ స్టిక్ పట్టుకొచ్చాం అనుకో, ఒక పాపప్ సౌండ్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది? దాన్ని ఆపేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండదు కదా, ఆక్సిజన్ ఉంటేనే ఏదైనా బర్న్ అవుతుంది. ఆక్సిజన్ లేకుండా ఉండటం వల్ల ఇక్కడ పట్టరాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దీంట్లో నేను తెలుసుకున్నది ఏంటి? గ్యాస్ కూడా ఇవాల్వ్ అవుతుంది. అంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు. సో ఇక్కడ టేక్ ఏ few zinc granules in the conical flask. You add 5 ml of diluted hydrochloric acid to the zinc granules.
in the conical process. Observe the change in the conical process. మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇండో హైడ్రోజన్ గ్యాస్ అని. అంటే నేను ఏం చేశాను, ఈ జింక్కి నేను ఏం కలిపాను అన్న, HCl అనేది కలిపాను. కలిపినప్పుడు ఇది చూసా ప్లస్ యూజ్ చేసాను చూసావా, నేను ఒక కెమికల్ ఈక్వేషన్ రాసాను. గివ్స్ రైస్ జింక్ క్లోరైడ్ ZnCl2 ప్లస్ H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఇది యాక్టివిటీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏం చేశారు, ఇక్కడ జింక్ గ్రానల్స్ తీసుకొచ్చి ఇందులో పోసారు. జింక్ గ్రానల్స్ ఇందులో వేసామనుకో, చాలా జాగ్రత్త చేయాలి ఎక్స్పెరిమెంట్. ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే ఈజీగా, ఒక లైట్ అని ఆఫ్ చేస్తే సరిపోతాము. ఇక వైట్ కలర్ వస్తుంది, వైట్గా కలర్ కానీ వైట్ లైట్గా ఇలా లైట్గా వస్తాం. సరే, ఓకే. నెక్స్ట్ మనము ఏమేమి నేర్చుకున్నాం, ఇది అంత క్లియర్ కనపడుతుంది. ఇట్స్ ఓకే, ట్రై ఇన్ యూట్యూబ్ వీడియోస్, యూ కెన్ ఈజీలీ అండ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామో దాని మీద డిస్కషన్. అంటే మనం 3 యాక్టివిటీస్ చేసాము. 3 యాక్టివిటీలో ఫస్ట్, ద ఒరిజినల్ సబ్స్టెన్స్ లూజ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఒరిజినల్ సబ్స్టెన్సెస్ అనేవి దాని ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ని చేంజ్ చేసుకుంటాం when reaction takes place. So the original substance lose their characteristic properties, hence they may be product with different physical properties. అవి కొత్తగా ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు Zn జింక్ ప్లస్ నేను HCl కలిపాను, ఐ గాట్ జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఈ ఒరిజినల్ సబ్స్టెన్సెస్ దీనికి ఉన్న ప్రాపర్టీస్, దీనికి ఉన్న ప్రాపర్టీస్, దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఫుల్ చేంజ్ ఉంటుంది. H2 గ్యాస్ అనేది ఎలా ఉంటుంది, ఎవాపరేట్ పైకి వెళ్ళిపోతుంది. దీని ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ దీని ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ ఉన్నాయా? ఉండవు. నెక్స్ట్, ద కెమికల్ చేంజ్ మే బి ఎక్సోథెర్మిక్ ఆర్ ఎండోథెర్మిక్. ఎక్సోథెర్మిక్ అంటే హీట్ని ఇవాల్వ్ చేస్తుంది, ఎండోథెర్మిక్ అంటే అబ్జర్వ్ చేస్తుంది. Maybe heat may be liberated or absorbed. This is very clear. Sorry, okay. They may be insoluble substance known as precipitate. నేను ఇందా చెప్పాను, ఒక రియాక్షన్ జరిగినప్పుడు అందులో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, అది వాటర్లో డిసాల్వ్ కాదు, దాని దే మే బి ఫామ్ ఏ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ యాజ్ ప్రెసిపిటేట్స్. గ్యాస్ మే బి ఇవాల్వ్, గ్యాస్ కూడా ఇవాల్వ్ అవుతుంది. సరే, ఓకే. ఇన్ అవర్ డైలీ లైఫ్ వి అబ్జర్వ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ అరౌండ్ అస్. ఇవన్నీ మనం చాలా చూస్తాం, మనం చాలా తిరుగుతూ ఉంటాం. ఇన్ దిస్ చాప్టర్ వి స్టడీ వేరియస్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ దేర్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఇప్పుడు నువ్వు ఒరిజినల్గా దీన్ని ఇది ఒక సెంటెన్స్ కింద కూడా రాయొచ్చు. ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే, టేక్ సమ్ జింక్ నైల్స్ అండ్ యాడెడ్ టు ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ సమ్ జింక్ క్లోరైడ్ ప్లస్. పెద్ద సెంటెన్స్ నేను ఎంత షార్ట్ కట్లో రాసింది, అవునే కదా. దిస్ ఇస్ ద షార్ట్ ఫామ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. దట్ ద రీజన్ దిస్ ఇస్ కాల్డ్ chemical equation. In chemical equation we can see in the left hand side are called reactants. The right hand side on the Sava products. Just listen. Am I clear or not? దీన్ని మన డెఫినేషన్లో మనం చక్కగా నేర్చుకోవచ్చు. సో దీన్ని ఓవర్ ఫార్మేషన్ అంటారు. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. చూడు, దీని వర్డ్ ఈక్వేషన్ అంటారు. నేను రాసింది కెమికల్ ఈక్వేషన్, కెమికల్ నేమ్స్ ద్వారా రాసాను ఈ ఈక్వేషన్, కెమికల్ ఈక్వేషన్ అంటారు. దీని వర్డ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని ఇప్పుడు చెప్పాను ఏమనంటారా, రియాక్టెంట్స్. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని ప్రొడక్ట్స్ అంటారు. అంటే రియాక్ట్ అవడం వల్ల దాన్ని రియాక్టెంట్స్ అంటారు. అవి తర్వాత వచ్చిన దాంట్లో ఏమంటారు, ప్రొడక్ట్స్ అంటారు. ఇక్కడ ద సబ్స్టెన్స్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్, ద సబ్స్టెన్స్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ద రియాక్షన్ is called reactants and the new substance are formed are called products. So
ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద యారో, ఇది యారో అనేది ఇంపార్టెంట్. ఈ యారోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రియాక్టెంట్స్ ఉంటాయి, యారోకి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ ఆల్వేస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కంపేర్ టు ద రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్కి ఉన్న ప్రాపర్టీస్ రియాక్టెంట్స్కి ఉంటాయి. రియాక్టెంట్స్కి ఉన్న ప్రాపర్టీస్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ దీనికి ఉండవు, ప్రొడక్ట్స్కి ఉండవు. ఐ క్లియర్ ఆన్ the substance which undergo chemical change in the reaction are called reactants and the new substance are formed are called products. ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్ లో మనం కొన్ని యూనిట్స్ తీసుకుంటాం. యూనిట్స్ అంటే ఇప్పుడు జింక్ ఇస్ వన్ యూనిట్ ఇన్ దిస్ రియాక్షన్ అండ్ HCl ఇస్ వన్ యూనిట్ ఇన్ దిస్ రియాక్షన్. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఈక్వేషన్స్ చెప్పాను కదా, 3 యాక్టివిటీస్ చేశాను కదా. ఫస్ట్ యాక్టివిటీ ఏం చేస్తాం, కాల్షియం ఆక్సైడ్ వాటర్ కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది కదా. దాన్ని వాటర్ ఫామ్లో రాయాలంటే చాలా పెద్దది వస్తుంది, కానీ షార్ట్ ఫామ్లో రాయాలనుకుంటే దిస్ ఈజ్ మై కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O. దిస్ ఈజ్ అ వాటర్ మాలిక్యూల్ గివ్స్ రైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్స్ ఓకే. చూడు, 2 ఆక్సిజన్లు ఉంటే 2 ఆక్సిజన్లు సరిపోయి. ఇక్కడ చూడు కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం, అందుకే చెప్తున్నాను. ఈ ప్రిఫిక్స్ ఉంది కదా, ఆక్సిజన్ 2 అని చెప్తారు. ఈ హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్ 2 అని చెప్తుంది అంతే. ఆ కాల్షియం ఒక ఆటం సరిపోయింది. ఆక్సిజన్లు 1 2 తీసేసుకున్నాం, హైడ్రోజన్ 2 తీసేసుకున్నాం. ఇది chemical equation. It is a balanced equation. ఒక్కొక్కసారి బ్యాలెన్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ HCl gives rise zinc chloride. This is my zinc chloride. Plus I told you hydrogen gas is evolved by acting. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంది. ఇక్కడ క్లోరిన్ 2 ఉంటే క్లోరిన్ 1. దిస్ ఇస్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. దీన్నే స్కెలిటన్ ఈక్వేషన్ అంటారు. అంటే ఇట్లా మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఆర్ నైదర్ క్రియేటెడ్. నాట్ డిస్ట్రాయిడ్ నైదర్ క్రియేటెడ్. మనము మ్యాటర్ని డిస్ట్రాయ్ చేయలేము, అలాగని క్రియేట్ చేయలేము. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. అంచేతే దీన్ని కంపల్సరీ ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఏమైనా ఇప్పుడు జింక్ ఇక్కడ ఇప్పుడు జింక్ క్లోరైడ్ ఉంది కదా, ఇక్కడ క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను, 2 క్లోరిన్స్ అయినా లేదా. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఐ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు గివ్ ఎన్ ఐడియా వాట్ ఈస్ స్కెలిటన్ ఈక్వేషన్ అండ్ వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అర్థమైందమ్మా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఏం చెప్తుంది? సబ్స్టెన్స్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్. అంచేత నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను దీన్ని కంపల్సరీ క్లోరిన్ లేదని అనలేను, ఉంది. అది ఎప్పుడు అంటే రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయో ప్రొడక్ట్స్లో కూడా ఉంటాయి. సో ఓకే, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ సరిపోయి, 2 క్లోరిన్స్ ఉంటాయి, క్లోరిన్స్ సరిపోయి. దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇలాగ మనము ఈ నెక్స్ట్ క్లాస్లో ఒక ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేయడానికి LHSలో రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, రియాక్టెంట్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆ మాలిక్యూల్స్లో ఉన్న ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆటమ్స్ని అందులో ఉన్న ఆటమ్స్ని ఇందులో ఆటమ్స్ని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అండ్ అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి మనం బ్యాలెన్స్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే.